వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉంటే మీ పర్సన్తో ఉండే ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్కి మీకు మధ్యలో బాండింగ్ ఎలా ఉంది, అదన్నీ కూడా యాక్యురేట్గా రీడింగ్ చెప్తానండి. హెల్త్ ఇష్యూస్, గోల్డ్ డిగ్గింగ్ ఇష్యూస్, ఇతర అంటే స్టడీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏవైనా సరే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. మీ పర్సన్ అయితే ట్రావెలింగ్లో ఉన్నారండి. ప్రజెంట్ ఎక్కడికో వెళ్తున్నారు, లాంగ్ జర్నీ. సో లాంగ్ జర్నీలో ఉన్నారు. అది మేబీ ట్రైన్ అయినా అయి ఉండొచ్చు, ట్రైన్లో వెళ్తున్నారు. ట్రైన్లో అయినా బస్సులో అయినా వీళ్ళు వెళ్తుండొచ్చును ప్రజెంట్ సిచ్యువేషన్లో. అది కూడా ఒకరితో కాదండి, టీమ్గా వెళ్తున్నారు. ఒకరితో కాదు, టీమ్గా వెళ్తున్నారు. ముగ్గురు వ్యక్తులు వెళ్తున్నారు. ఇద్దరు లేడీస్, ఒక జెంట్ కలిసి వెళ్తున్నారు ఈ పర్సన్తో. అది ఒకరు పెద్ద ఆవిడ, వాళ్ళకంటే పెద్దవాళ్ళేను. తల్లి, ఇద్దరు బిడ్డలైనా అయి ఉండొచ్చు, లేదు అంటే వాళ్ళకంటే పై ఆఫీసర్, ఒక జెంట్ అండ్ లేడీ, వాళ్ళ క్రింద వర్కర్స్ అయినా అయి ఉండొచ్చు. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు, ఎమోషనల్గా ఉన్నారు. మీరు మెసేజెస్ చేసినా సరే వాళ్ళు చూసి రిప్లై ఇవ్వకుండా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో. ఇది లాంగ్ టర్మ్గా ఉండే రిలేషన్షిప్. సో లాంగ్ టర్మ్గా ఉండే రిలేషన్షిప్ కాబట్టి ఎమోషనల్గా మీ మీద డిపెండ్ అయినప్పటికీ ప్రాక్టికల్గా ఆలోచించి రిలేషన్లో ముందుకు తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నారు. అందుకే మీకు మీ పర్సన్కి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఎక్కువగా వస్తుంది, డిస్టెన్స్ వస్తుంది. వాళ్ళలో సమ్ సిచ్యువేషన్స్లో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏంటంటే భయపడుతున్నారు, అక్కడ గొడవలు పడుతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. ఆ భయం వల్లనే మీరు ఎమోషన్స్ అడిగినా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు, కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు మనీ అయినా ఇయ్యి ఉండొచ్చు, ఏదో ఒక ఆఫర్ అయితే మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఇచ్చారండి. మీకు మీ పర్సన్కి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. వాళ్ళు మనీ ఆఫరే ఇచ్చారు మీ పర్సన్కి, మీ పర్సన్ థర్డ్ పార్టీకి. మిమ్మల్ని అయితే ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారండి. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వరు. చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ఎమోషనల్గా ఉండేటప్పటికీ ప్రాక్టికల్గా ఆలోచించి ఓపికగా వెయిట్ చేస్తారు మీ పర్సన్ గురించి మీరు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ పర్సన్ ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేశారు. అది ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్తో న్యూ బిగినింగ్ చేశారు. ఒక ఆఫర్ ఇచ్చారు, వాళ్ళతో మెసేజెస్ అప్పుడప్పుడు చేస్తున్నారు. అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చింది అన్నాను కదా, మేబీ వాళ్ళ లైఫ్లో ఉండే థర్డ్ పార్టీ అనుకుంటా, వాళ్ళకే ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేశారు అని అయితే ఇక్కడ కనిపిస్తుంది.
మీతో ట్రావెల్ అయితే చెయ్యాలి అనుకుంటున్నారు, మీతో కలిసి ఎయిర్ ట్రావెల్లో వెళ్ళాలి, అంతర్జాతీయ ప్రయాణాలు చెయ్యాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి. వాళ్ళ ఆలోచనలు ఎక్కువగా ఎయిర్ ట్రావెల్స్ మీద ఉన్నాయి. ఆన్లైన్లోనే ఎక్కువగా ఉంటున్నారు. వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎమోషన్స్ని షేర్ చేసుకుంటున్నారు. మీ మీద మిమ్మల్ని అయితే జెన్యున్గా లవ్ చేస్తున్నారు, డీప్గా లవ్ చేస్తున్నారు. సోల్ కనెక్షన్ ఉంది మీ పర్సన్కి, మీ మీద సోల్ కనెక్షన్ ఉంది. మీ ఇద్దరిది డివైన్ కనెక్షన్ అండి, డివైన్ మాస్కులైన్ అండ్ డివైన్ ఫెమినైన్. మీరు చాలా సైలెంట్గా ఉంటున్నారు. మేబీ మీరైనా సైలెంట్గా ఉండొచ్చు, మీ పర్సన్ అయినా చాలా సైలెంట్గా ఉండొచ్చు. మీరు మీ పర్సన్ని అబ్జర్వ్ చేస్తున్నారు సైలెంట్గా ఉండేటప్పటికి కూడా. సైలెంట్గా బాధపడుతున్నారు, ఎమోషనల్గా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారు, కానీ మీ ఎమోషన్స్ షేర్ చేసుకోవట్లేదు. వాళ్ళైతే మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి, మీకే ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉండే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీరు ఎమోషన్స్ అడగడం వల్ల మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకపోతున్నారు. ప్రైవసీని ఎక్కువగా కోరుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్లో పెట్టారు. చూసారా, థర్డ్ పార్టీ గురించి కెరియర్ ఓరియంటెడ్గా ఆలోచిస్తూ కెరియర్ ఓరియంటెడ్గా ఆలోచించడం వల్లనే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్లో పెట్టారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంచారు. కానీ మీ మీద అయితే చాలా ప్రేమ ఉంది, మీతో ట్రావెల్ చేయాలి, లైఫ్ లాంగ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. Chariot clarification. Chariot clarification. 6 of Pentacles. చెప్పాను కదా, వాళ్ళు ట్రావెలింగ్లో ఉన్నారండి. మీరు ఎమోషన్స్ అడిగినా సరే వాళ్ళ ఫ్యామిలీతో ట్రావెలింగ్ చేస్తున్నారు, కెరియర్ ఓరియంటెడ్గా ట్రావెలింగ్ చేస్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే వాళ్ళు లాంగ్ జర్నీ ట్రావెలింగ్లో ఉన్నారు. 3 of Pentacles, 6 of Swords. అదే వాళ్ళు సింగిల్, వాళ్ళ మదరు ఇద్దరు పిల్లలైనా అయి ఉండొచ్చు, లేదు అంటే వాళ్ళ మదరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అయి ఉండొచ్చు. కానీ ముగ్గురు వ్యక్తులు కలిసి టీం వర్క్ చేస్తూ ఈ ప్రయాణం కొనసాగిస్తున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎక్కడికో దూరంగా వెళ్తున్నారండి, యాత్రలకి వీటికి వెళ్తున్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ కప్స్, 2 of Swords. కన్ఫ్యూజన్లో ఉండడం వలన కన్ఫ్యూజన్లో మిమ్మల్ని చూజ్ చేసుకోవాలా, థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవాలో అని అర్థం కాని పరిస్థితుల్లో ఉండడం వల్ల ప్రాక్టికల్గా ఆలోచించి ముందుకు వెళ్ళాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. మెసేజెస్ చూసినా రియాక్ట్ అవ్వకుండా ఎందుకు ఉన్నారు అంటే అందు గురించే. అక్కడ ఉండే వాళ్ళు వీళ్ళని ఏ విధంగా అనుకుంటారో, లేదు అంటే వాళ్ళకి పరువు తీస్తే పరువు పోతుంది, పరువుకి ప్రాధాన్యతనివ్వాలి అనే ఆలోచనతో స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. టవర్ మూమెంట్, 8 of Pentacles. హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీ వైపు ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు, కానీ అక్కడ ఉండే పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా లేకపోవడం వల్ల కెరియర్ మీద ఎక్కువగా హార్డ్ వర్క్ పెట్టారు. అందుకే మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. 6 of Pentacles, 3 of Cups. ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడానికి మీరు ఎమోషన్స్ అడిగిన కెరియర్ పరంగా అన్ని విషయాల్లో వాళ్ళకే బాధ్యత కూడా వహిస్తున్నారు. మీరు ఎమోషన్స్ అడిగినా వాళ్ళు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. సమ్ సిచ్యువేషన్లో ఒంటరిగా ఉంటూ హ్యాపీగా గడుపుతున్నారు. 9 of Pentacles. టైం కావాలనుకుంటున్నారండి.
ఏదో సమ్ రహస్యాల్ని మీ పర్సన్ మీ దగ్గర ఉంచారు. హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాళ్ళ ప్రైవసీ కోసం మిమ్మల్ని హైడ్ చేస్తున్నారండి. వాళ్ళ ప్రైవసీ కోసం న్యూ బిగినింగ్ చేయడానికి, వాళ్ళ ప్రైవసీ కోసం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో న్యూ బిగినింగ్ చేయడానికి వాళ్ళ ప్రైవసీ కోసం మిమ్మల్ని హైడ్ చేస్తున్నారు. పేజ్ ఆఫ్ కప్స్, ద లవర్స్. మీ పర్సన్ మీతో పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా మీ దగ్గరికే చుట్టూ తిరిగి వస్తారు. మీ ఇద్దరిది జన్మ జన్మల బంధం ఉంది. మీతో న్యూ బిగినింగ్ చేస్తారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండడం వల్ల మీదేంటంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీ కనిపిస్తుంది, సోల్మేట్ జర్నీ కనిపిస్తుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండేటప్పటికీ కూడా మీ పర్సన్ కి మీరంటే చాలా ప్రేమ ఉంది, జెన్యున్ గా లవ్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి అనుమానాలు కానీ ఏమీ లేదు, ఒక నమ్మకం ఉంది. కాకపోతే ప్రాక్టికల్ గా ఆలోచించి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వలన ఈ గొడవలు ఎక్కడ అవుతాయో, ఎక్కడ మోసపోతానో, ఎక్కడ ఏం జరుగుతుందో, ఏం చేస్తారో అని ఆలోచించి అదే ఫ్యూచర్ గురించి ఆలోచించి వెనక్కి తగ్గిపోతున్నారు. ద వరల్డ్ గాడ్, 5 ఆఫ్ స్వార్డ్స్. వెయిటింగ్ చేయిస్తున్నారు మిమ్మల్ని. మీతో ట్రావెలింగ్ చెయ్యాలి అని మిమ్మల్ని వెయిటింగ్ చేయిస్తున్నారు. మీతో అయితే ఖచ్చితంగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఉంది. కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు ఏమంటే అది ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది. గొడవలతో ఇబ్బంది అవుతుంది. కానీ మీతో లాంగ్ డిస్టెన్స్ అయితే ట్రావెలింగ్ చేయాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్, 4 ఆఫ్ స్వార్డ్స్. మీ మీద అయితే కాన్ఫిడెంట్ ఉంది, సైలెన్స్ గా ఉంటున్నారు. సైలెంట్ గా ఉండడం వల్ల ఏంటంటే మీ మీద నమ్మకం అయితే ఎక్కువగానే ఉంది. సైలెంట్ దీంట్లోనే వాళ్ళు మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో పెడుతున్నారు. వాళ్ళు ఇంట్రోవర్ట్స్ అండి. సమయం వచ్చేటప్పుడే వాళ్ళు ప్రేమని చూపిస్తారు. ప్రాక్టికల్ గా ఆలోచించి ప్రేమని చూపిస్తారు. నైట్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్. కెరియర్ ఓరియంటెడ్ గా ఆలోచించడం వలన మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్ లో పెట్టారు. కానీ ఈ రిలేషన్ లో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. స్లోగా అయినా రిలేషన్ సక్సెస్ కావాలి అనుకుంటున్నారు. స్ట్రాంగ్ గా ఉండాలి అనుకుంటున్నారు. వర్క్ అన్ని విషయాల్లో కూడా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకోవాలి అని అయితే మీ పర్సన్ అనుకున్నారు. లవ్ మెసేజెస్, రాశుల వారీగా లవ్ మెసేజెస్, రాశుల వారీగా లవ్ మెసేజెస్. మేషం, మేషరాశి వాళ్ళు అయితే మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు. సోషల్ నెట్వర్క్స్ లోని ఇమ్మెచ్యూర్ గా ఆలోచిస్తున్నారు, కానీ ఎక్కువగా స్టాక్ చేస్తున్నారండి. ఆన్లైన్ లో ఉంటున్నారు, చాటింగ్స్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మేషరాశి వాళ్ళు. వృషభ రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు అయితే మీకు జెన్యున్ గా ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు, సారీ చెప్పాలి అనుకుంటున్నారు. మీతో మీరంటే చాలా ప్రేమ ఉంది, జెన్యున్ గానే ఉండాలి, మీతో హానెస్ట్ గా ఉండాలి అనుకుంటున్నారు. మిథున రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు బాధపడుతున్నారు, చైల్డ్హుడ్ డ్రామా ఆడుతున్నారు. మిథున రాశి వాళ్ళ లైఫ్ లోనికి పాస్ట్ పర్సన్ అనే వాళ్ళు రీయూనియన్ అయ్యారు. కర్కాటక రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషనా మీరా అని అర్థం కావట్లేదు. ఎటువైపు ఆలోచిస్తారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి కోపం తప్ప వేరే నిర్ణయం అనేది లేదు. సింహరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు లైఫ్లో గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈరోజు ఎమోషనల్గా అప్సెట్లో ఉంటారు.
హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళు ఎమోషన్స్ని హైడ్గా దాచిపెట్టుకుంటారు. హెల్త్ ఇష్యూస్ అయితే సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. కన్యా రాశి వాళ్ళు ఎమోషనల్గా అప్సెట్లో ఉంటారు, ట్రావెలింగ్ చేస్తారు, బాధపడుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే జెన్యున్గా వాళ్ళ మనసులో ఉండేటప్పటికి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. టెంపరీగానే ఉంటారండి, వాళ్ళు పర్మనెంట్గా ఉండరు. ఏదో సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి వచ్చాయి, పర్మనెంట్గా కాదు. తులారాశి వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్గా ఉన్నారు, ఎమోషనల్గా ఉన్నారు. ఎమోషనల్గా ఉండేటప్పటికి కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు, ఈగోయిస్ట్గా ఆలోచిస్తున్నారు, చాలా తెలివిగా ఉన్నారు, బ్యాలెన్సింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. కంట్రోలింగ్ నేచర్లో వాళ్ళ కంట్రోల్లో మీరు ఉండాలి అని అయితే ఆలోచిస్తున్నారు. వాళ్ళు చెప్పిందే నిజం, వాళ్ళు చెప్పిందే వేదం, మీరు చెప్పింది ఏది కూడా వాళ్ళు వినే టైప్ కాదు. వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే ట్రావెలింగ్లో ఉన్నారు, ట్రాన్స్ఫర్మేషన్ కోరుకుంటున్నారు. అక్కడ ఉండే పరిస్థితులు వాళ్ళకి గందరగోళ పరిస్థితుల్లో ఉండడం వల్ల మీ దగ్గరికి రావాలి అని అయితే మీ పోసన ఆలోచిస్తున్నారు. ధనుసు రాశి వాళ్ళు అయితే హ్యాపీగా ఉన్నారు, కొన్ని బౌండరీస్ వేసుకొని ఉన్నారు. వీళ్ళు డివైన్ మీద ప్రతిదాన్ని విడిచిపెట్టారు, చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు. బౌండరీ వేసుకొని ఉన్నారు, ట్రావెలింగ్ సోర్స్ ఉంది, ప్యాషనేట్గా ఉన్నారు. బ్రైట్ ఫ్యూచర్ కోరుకుంటున్నారు, వీళ్ళ లైఫ్లో బ్రైట్ ఫ్యూచర్ కోరుకుంటున్నారు. మకర రాశి వాళ్ళు ట్రెడిషనల్గా ఉన్నారు, వీళ్ళు ఒకరికి గైడెన్స్ ఇస్తున్నారు, ట్రెడిషనల్గా ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఒకరిని గైడెన్స్ ఇస్తున్నారు, టెంపుల్స్కి వెళ్తున్నారు, ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు. రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయండి వీళ్ళకి. కుంభరాశి వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఒంటరిగానైనా హ్యాపీగానే ఉంటున్నారు, ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. వీళ్ళకి ఫ్రెండ్స్తో కూడా హ్యాపీగా ఉంటున్నారు, ఫ్రెండ్స్తో వీళ్ళు రియూనియన్ అయ్యారు. మీన రాశి వాళ్ళు ఏంటంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, హార్ట్ బ్రేక్ అయ్యింది, ఎక్కడో గొడవలు అయ్యింది, అందుకే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు, ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీన రాశి వాళ్ళు అయితే. ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అలా ఉంది, చూసే వ్యూయర్స్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. పాస్ట్లో మీ పర్సన్ గతం గురించి ఆలోచించేవారు, గతంలో జరిగిన వాటి గురించి ఆలోచించి ఇంకా నా లైఫ్ అంతా అయిపోయింది అనుకున్నారు. కానీ వెనకటి జీవితం గురించి ఆలోచించే ముందుకి లైఫ్ అంతా అయిపోయింది అని అనుకోవద్దు, మీకైతే ఇంకా మంచి లైఫ్ ఉన్నది అని అయితే ఇక్కడ అనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీ పర్సన్ కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ మీ విషయంలో ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు, ఈ రిలేషన్లో ఎఫర్ట్ పెట్టి ముందుకు వెళ్ళాలి, మీరుంటేనే వాళ్ళకి ఏంటంటే లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తుంది అనుకుంటున్నారు.
ఫ్యూచర్లో ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేస్తారు. డివైన్ అనేది డివైన్ 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 కనెక్షన్ ఇది. ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేస్తారు. మీ పర్సన్ లైఫ్లో ఎమోషనల్ న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీరు పాస్ట్లో యాక్షన్ తీసుకునేవారు. మీ పర్సన్ దగ్గరికి ట్రావెలింగ్స్కి వెళ్ళేవారు. నిత్యం మీరే ఫోన్ చేసేవారు, మీరే కాల్స్ చేసేవారు, మీరే మెసేజెస్ చేసేవారు. ప్రజెంట్ మీరే ఎక్కువగా యాక్షన్ తీసుకునేవారు. ప్రజెంట్ అయితే మీరు సైలెంట్గా ఉన్నారు, హీల్ అవుతున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్టార్లో చూస్తున్నారు, మీరు కూడా మీ పర్సన్ స్టార్లో చూస్తున్నారు. మీ పర్సన్ నుంచి సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ మెసేజ్ అండ్ కాల్ కూడా రావాలి అని అయితే మీ పర్సన్ నుంచి అనుకుంటున్నారు. ఫ్యూచర్లో మీరు హార్డ్ వర్క్ చేస్తారు, ఒంటరిగానే ఉంటారు, వర్క్ బర్డెన్ ఎక్కువగా ఉంటుంది, ఒంటరిగా ఆలోచిస్తారు. మీ రిలేషన్ ఎలా ఉంటుంది? మీ పర్సన్ది మీరు రిలేషన్ ఎలా ఉంటుంది? గతంలో మీ ఇద్దరు కూడా కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉండేది. ఏం తీసుకోవాలో అర్థం కాకుండా స్టక్డ్ పొజిషన్లో ఉండేవారు, సైలెంట్గా ఉండేవాళ్ళు, ఒక నిర్ణయం అనేది ఎప్పుడు తీసుకోకుండా ఉండేవారు. కన్ఫ్యూజన్స్, క్రాస్ రోడ్స్లో ఉండేవాళ్ళండి. ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే మీ ఇద్దరు కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇద్దరు కూడా ఒకరికి తెలియకుండా ఒకరు బాధపడుతున్నారు. ఒకరికి తెలియకుండా ఒకరు జెన్యున్గా లవ్ చేసుకుంటున్నారు, కానీ ఒకరికి తెలియకుండా ఒకరు బాధపడుతున్నారు. ఈ దూరాన్ని అయితే తట్టుకోలేకపోతున్నారు. ఫ్యూచర్లో రిస్క్ తీసుకొని ఇద్దరు కలవాలి అనుకుంటున్నారు. ఫాస్ట్ ట్రావెలింగ్లో రావాలి అనుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే చాటింగ్స్ ఉంటాయి, మెసేజ్ కాల్స్ ఉంటాయి. ఫాస్ట్గా జరుగుతుంది, కమ్యూనికేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్స్కి మధ్యలో రియూనియన్ ఉందా లేదా? ఉందండి, ఖచ్చితంగా. ఇన్నర్ స్ట్రెంగ్త్తోనే ఉంది. మీకు ఆఫర్ ఇస్తారు, మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇస్తారు, సాలిడ్ ఆఫర్ ఇస్తారు. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, అక్కడ ఉండే సిచ్యువేషన్స్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మీ రిలేషన్లో రీబర్త్ అవుతుంది. రీబర్త్ అయ్యి మీకు మీ ఇద్దరికి ఏంటంటే ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. ఎంగేజ్మెంట్ జరుగుతుంది, మ్యారేజ్ చేసుకుంటారు. ఇది కనిపిస్తుంది. చూసే వ్యూయర్స్ పర్సన్స్ వీళ్ళతో న్యూ బిగినింగ్ చేస్తారా, అదర్స్తో? వీళ్ళతో న్యూ బిగినింగ్, అదర్స్తో? మీతోనే న్యూ బిగినింగ్ అండ్ కమిట్మెంట్ అండి, అదర్స్తో కాదు. అదర్స్ ఏమి లేరు వాళ్ళ లైఫ్లో. కేవలం ఏంటంటే మనీ ప్రాబ్లమ్స్ ఉంది, వర్క్ బర్డెన్స్ ఉన్నాయి. ఇంకెవరు కూడా వాళ్ళ లైఫ్లో లేరు. మీతోనే న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. రెండు విషయాల్లో కన్ఫ్యూజన్ అయినప్పటికీ కూడా ఎటువైపు నిర్ణయం తీసుకోవాలో అని మీతో కూడా కమిటెడ్గా ఉంటూ మీతో రిలేషన్లో సక్సెస్ఫుల్ని కోరుకుంటున్నారు. ఏంజల్స్ గైడెన్స్ ఏమిటి? ఏంజల్స్ ఏమని గైడెన్స్ చెప్తున్నారంటే మీ రిలేషన్లో మీకు మీ పర్సన్కి మ్యారేజ్ అవుతుంది. ఈ రిలేషన్లో ఖచ్చితంగా సరే మ్యారేజ్ మీ ఇద్దరికి జరుగుతుంది. బ్యాలెన్సింగ్ చేస్తారు. మీ పర్సన్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతారు. మ్యారేజ్ ఖచ్చితంగా జరుగుతుంది, మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతారు. మీతో ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్ రెండూ జరుగుతుంది. మీ ఇద్దరికి రుణానుబంధం ఉంది. అప్ అండ్ డౌన్స్ అయినా సరే రుణానుబంధం ఉంది. టీమ్ వర్క్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. మీ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ జర్నీ. ఎమోషనల్గా అప్సెట్స్ అయినా సరే, హెల్త్ ఇష్యూస్ వచ్చిన, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండేటప్పటికి కూడా అక్కడ ఇక్కడ రెండు దగ్గరలో కూడా మీ పర్సన్ ఉంటారు. మీతో రియూనియన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ తెలిసిందైతే అదే.